హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన వెరీచాట్ నెట్వర్క్లో అయితే మైగ్రేషన్ సంబంధించి అయితే ఒక న్యూ అప్డేట్ రావడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు ఈ యొక్క ఆగస్ట్ మంత్లో అయితే మనకు ఒక మీటప్ అయితే జరగబోతుందండి. సో ఎక్కడ జరగబోతుంది, డేట్ ఏమిటి, దానికి సంబంధించి అయితే కొన్ని ముఖ్యమైన అప్డేట్లు అయితే మీతో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. గమనించాలి. ఇదే విధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కని మెల కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. సో ముందుగా చూసినట్లయితే రండి, వెరీచాట్ యాప్ అయితే మనకి ప్లే స్టోర్లో అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఖచ్చితంగా ఇంకెవరైతే అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే మనకి స్మూత్గా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, మైనింగ్ కూడా చాలా స్మూత్గా అవుతుందండి. కాబట్టి ఇంకా ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా చేసుకోండి. మీకైతే చాలా సింపుల్గా యాప్ అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితేనండి, మన యాప్ ఓపెన్ చేసిన తర్వాత అయితే పైన మన యొక్క బ్యాలెన్స్ ఉంటుంది కదండి, వెరీ బ్యాలెన్స్ అనేది. సో ఆ బ్యాలెన్స్ అయితే అందరికి కూడా తగ్గిపోయిందండి. సో ఎవరైతే ఇక్కడ కేవీసీ చేసేసుకున్నారో, మైగ్రేషన్స్ కోసం సిద్ధంగా ఉండి ఎవరైతే మైగ్రేషన్ కోసం అప్లై చేసుకున్నారో మన యొక్క వీడియో చూసి అయితే వాళ్ళందరికీ కూడా బ్యాలెన్స్ అయితే ఇక్కడ కట్ కావడం జరిగిందండి. సో ఆ బ్యాలెన్స్ అనేది ఎక్కడికి వెళ్ళిందంటేనండి, మనకి మైగ్రేషన్ అయితే అయిందండి. సో మనకి సెకండ్ మైగ్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిందనమాట. సో గతంలో ఈ ప్రాజెక్టులో అయితే మనకి ఫస్ట్ మైగ్రేషన్ అయితే అయిందండి. సో అప్పుడైతే మన యాప్ అయితే వర్క్ అవ్వట్లేదు అనమాట, అంటే మనం వర్క్ చేయట్లేదు. సో మనం వచ్చిన తర్వాత అయితే చాలా కొద్ది రోజులకి సెకండ్ మైగ్రేషన్ అయితే వీళ్ళు మన ముందు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ చూసినట్లయితే యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన మనకి బ్యాలెన్స్ మొత్తం కూడా, కింద మనకి వ్యాలెట్ అన్న ఒక ఆప్షన్ అయితే ఉంటుందండి. సో మన వేరే చాట్లో ఖచ్చితంగా వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో వ్యాలెట్ కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి, మైగ్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అవన్నీ కూడా వీడియోస్ మన ఛానల్లో ఉంటాయని అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే అండి, వ్యాలెట్ ఓపెన్ చేయండి. వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత అండి పైన అయితే మళ్ళీ మనకి 2 కాయిన్స్ ఉంటాయి అనమాట. ఒకటి వెరీ కాయిన్, ఇంకొకటి బిఎన్బి కాయిన్ అనమాట. మనకు కావాల్సిన వెరీ కాయిన్ కాబట్టి వెరీ కాయిన్ ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత చూసినట్లయితేనండి, మన యొక్క డాష్ బోర్డ్లో ఉన్న ప్రతి వేరే టోకెన్ కూడా మనకైతే మైగ్రేషన్ రూపంలో మన యొక్క వాలెట్లోకి అయితే వచ్చేసిందండి. సో చూసారు కదండి, ఈ విధంగా మనకైతే ఒక రిసీవింగ్ అడ్రస్ నుంచి అయితే మనకంటూ మన యొక్క వాలెట్లోకి అయితే వేరే టోకెన్స్ అయితే మైగ్రేట్ అయితే కావడం జరిగిందండి. సో 100% మైగ్రేషన్ ఇచ్చారండి వీళ్ళైతే. సో మనకి 5%, 10%, 30% కాకుండా 100% అయితే వీళ్ళు మనకి మైగ్రేషన్ అయితే ఇచ్చారండి. చాలా మంచి విషయం చెప్పుకోవచ్చండి. కాబట్టి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట. సో ఎప్పటికీ కూడా కేవైసీ ఎవరికైతే అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వక్కర్లేదండి. ఇంకొద్ది రోజులు మీకు కూడా అవకాశం వస్తుంది, హ్యాపీగా మీరు కూడా కేవైసీ చేసుకోవచ్చు అనమాట. కేవైసీ చేసుకొని మైగ్రేషన్ ఆప్షన్ ఎవరైతే ఫిలప్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ విధంగా మైగ్రేషన్ అయితే అయిందండి. ఇప్పటికీ కూడా అవ్వని వాళ్ళు టెన్షన్ పడక్కర్లేదండి, మీకు త్వరలో అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకైతే వ్యాలెట్లోకి అయితే కాయిన్స్ అయితే వచ్చాయండి. ఈ కాయిన్స్ మనకు కావాలనుకుంటే సెండ్ రిసీవ్ అండి, పీటీపీ మార్కెట్ అనమాట. మనకు కావాలనుకుంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు అండి వారి యొక్క ప్రైస్ ఆధారంగా అయితే. కాబట్టి మనకు ఆప్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనకి త్వరలోనే లిస్టింగ్ కూడా కాబోతుంది ప్రాజెక్ట్ అనేది. పీటీపీలో చాలా చాలా లో ప్రైస్ అయితే ఉంటుందండి. సో ప్రజెంట్ అయితే మన ఇండియాలో సరిగ్గా పీటీపీ అయితే మనకి జరగట్లేదని చెప్పాలండి. సో జరిగిందనుకోండి మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తానండి. సో అందరూ కూడా కాయిన్స్ని అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. మనం లిస్టింగ్ అప్పుడు సెల్ చేసుకుందామండి, మంచి ఇన్కమ్ అయితే మనకైతే రాబోతుంది అనమాట. సో ఇదండి విషయం అయితే. ఇంకా దాంతోపాటు ఒక అప్డేట్ కూడా వచ్చిందండి, స్కామ్ అలర్ట్ అనమాట. ఇదైతే మన యొక్క వెరీచాట్ అనే పేరును వాడుకొని అయితే వెబ్సైట్లో ఒక రన్ అవుతుంది అనమాట. సో గూగుల్ క్రోమ్లో అయితే మనకి వెరీచాట్ని ప్రెస్ చేసినప్పుడైతే ఈ విధంగా ఒక వెబ్సైట్ అయితే వస్తుందండి. సో ఇక్కడైతే 2000 వెరీ కాయిన్స్ని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అంటూ మనకైతే ఒక వెబ్సైట్ రన్ చేస్తున్నారండి. కానీ ఈ వెబ్సైట్ అయితే ఫేక్ వెబ్సైట్ అండి. మన ప్రాజెక్ట్లో ఎటువంటి వెబ్సైట్ ద్వారా కాదండి, డైరెక్ట్గా మనం ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకొని యాప్ ద్వారానే మైనింగ్ చేసుకోవచ్చు, కేవైసీ కూడా యాప్లోనే చేసుకోవచ్చు, మైగ్రేషన్ కూడా యాప్లోనే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనం A to Z యాప్లోనేనండి. ఇటువంటి వెబ్సైట్స్లో వచ్చేదంతా కూడా స్కామ్ అండి. సో ఖచ్చితంగా మనమైతే జాగ్రత్తగా ఉండాలన్నమాట. చాలామందికి చూసే ఉంటారు ఈ పాటికల్లా 2000 కాయిన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటున్నారు కదండి వెబ్సైట్ ద్వారా. అంటే ఇది ఫేక్ వెబ్సైట్ అండి. మన యొక్క డీటెయిల్స్ మన వేరే అకౌంట్ కూడా హాని అయితే జరిగే అవకాశం ఉందన్నమాట. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇదైతే మనకి స్కామ్ అలర్ట్ అనమాట. మన అఫీషియల్ కోర్ టీం వాళ్ళే పోస్ట్ చేశారు, అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి, అందరూ అప్రమత్తంగా ఉండండి అని. సో మీకు అర్థం కాదండి. ఇంకా దాంతోపాటు అండి మనకంటూ ఒక మీటప్ అయితే జరగబోతుందండి, అది కూడా సియోల్ ప్రాంతంలో. సో ఈ సియోల్ అంటేనండి కొరియా దేశానికి సంబంధించిన రాజధాని అండి. సో మన యొక్క భారతదేశానికి ఢిల్లీ ఎలాగో ఇది కొరియా దేశం సంబంధించిన క్యాపిటల్ అండి. సియోల్ అనే ప్రాంతంలో మనకైతే ఒక మీటప్ అయితే జరగబోతుంది అనమాట, మన యొక్క వెరీ ప్రాజెక్ట్ వాళ్ళది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కొరియా దేశపు ప్రాజెక్ట్ అండి. సో ఇదొక కొరియా ప్రాజెక్ట్ అనమాట, స్టార్టింగ్లో చెప్పుకున్నాము. కాబట్టి ఆ యొక్క దేశంలో ఆ యొక్క సియోల్ అనే రాజధానిలో మనకైతే ఒక మీటప్ అయితే జరగబోతుందండి. అది కూడా వెరీ ప్రాజెక్ట్ సంబంధించిన ఒక ఆఫ్లైన్ ఈవెంట్గా మన ముందుకైతే తీసుకురాబోతున్నారు వీళ్ళైతే. సో వెరీ కమ్యూనిటీని వ్యక్తిగతంగా ఆఫ్లైన్లో కలవండి.
ఆగస్టు 26 తేదీ ఇదండి. చూసారు కదండి, బుధవారం రోజు మనకు వస్తుందన్నమాట. ఆగస్టు 26 అండి, బుధవారం మనకైతే ఇక్కడ డ్రీమ్ ప్లగ్ గాగ్నం B1 అనే ఒక ప్లేస్లో మన ముందుకైతే వీళ్ళు తీసుకురాబోతున్నమాట. ఈవెంట్ని అయితే ఒక హోటల్ రూమ్ని అయితే ఇక్కడ వీళ్ళు బుక్ చేయడం జరిగిందండి. హాజరైన ప్రయోజనాలందరికీ వేరే కాయిన్స్ ఎయిర్ డ్రాప్స్, అధికారిక మర్చెంటైజ్ బహుమతులు, ముందు వచ్చిన వారికి ముందుకునే ప్రతిపాదన. సో ఇక్కడ చూసినట్లయితే దరిదాపుగా ఒక 200 మంది అయితే రాబోతున్నారన్నమాట. ఈ యొక్క మీటప్కి అయితే 200 మంది అండి, మరీ హ్యూజ్గా ఏం కాదు, నార్మల్గానే మీటప్ జరగబోతుంది అనమాట. వచ్చిన అందరికీ కూడా వేరే కాయిన్స్ని అయితే కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు ఫ్రీగా. ఇంక దాంతోపాటు టీషర్ట్స్, క్యాప్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా వెరీ ప్రాజెక్ట్ సంబంధించిన లోగోస్తో డిజైన్ చేస్తారండి, వాటిని అయితే ఇవ్వబోతున్నారు అనమాట. సో ఎవరైతే ఇక్కడ కొరియా దేశంలో నివసిస్తున్నారో వాళ్ళకైతే ఒక మంచి అవకాశం అండి. సో ఇది మన యొక్క భారతదేశం కాదు కాబట్టి మనకైతే యాక్సెస్ లేదండి. సో కొరియా దేశంలో ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ స్లాట్స్ కూడా బుక్ చేసుకున్నారండి. వాళ్ళందరూ కూడా ఆగస్టు 26 తారీఖు అయితే మీటప్లో పాల్గొనబోతున్నారు. మనకైతే మంచి జరగబోతుందండి. పీటీపీలో కాయిన్ వాల్యూ స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మన పీటీపీ కంటే కూడా ఇంకా లిస్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మనకైతే ఒక మంచి ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి అందరూ కూడా మిస్ అవ్వకుండా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. కొత్త యూజర్స్ కూడా అయితే జాయిన్ అయ్యి మరి న్యూగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. అందరూ కూడా అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇది మనకి కొరియా దేశంలో జరగబోతున్న వెరీచాట్ మీటప్ అనమాట. సో సియోల్ అనే ప్రాంతంలో మన ముందుకైతే వీళ్ళు మీటప్తో రాబోతున్నారండి. కాబట్టి ఈ ప్రాజెక్ట్ యొక్క రేంజ్ అనేది మనకి ఇంకాస్త ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి మనమైతే వీళ్ళకి సపోర్ట్ అయితే నేను చేయాలని కోరుకుంటున్నానండి. సరే కదండి, వెరీచాట్ సంబంధించి అయితే కొన్ని టీషర్ట్స్ అయితే బుక్ చేశారన్నమాట వీళ్ళైతే. ఈ టీషర్ట్స్ కూడా వాళ్ళకి ఇస్తారన్నమాట. ఎవరైతే ఆ మీటప్కి రాబోతున్నారో వాళ్ళకి మాత్రమేనండి, మనకు కాదనమాట. సో నో ప్రాబ్లం, ఎవరికి వచ్చినా వచ్చినట్టే కాబట్టి మనమైతే కాయిన్స్ వస్తున్నాయి కాబట్టి ఫ్రీ మైనింగ్ ద్వారా మనకంటూ ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అయితే ఉంది అని ఖచ్చితంగా నమ్మొచ్చండి ప్రాజెక్ట్ ద్వారా అయితే. సో ఈ విధంగా మైగ్రేషన్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగిందండి. సో వీళ్ళు మనకు చెప్పారు ఆగస్టు 10వ తారీఖు లోపే మైగ్రేషన్ అని చెప్పారు. ఆగస్టు 10 లోపు అని చెప్పారు, కానీ కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి మనకైతే ఒక 2 డేస్ అయితే డిలే అయితే అయిందండి. నాకైతే ఆగస్టు 11వ తారీఖు అయితే మైగ్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిందన్నమాట. సో మీకు కూడా ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నానండి. సో ఇక్కడ మీ యొక్క వేరీ అనేది 100% అయితే మైగ్రేషన్ అయితే అయిపోయింది. అవి సిద్ధంగా మీ కాయిన్స్లోనే ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వాటిని ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఖచ్చితంగా పీటీపీ మార్కెట్లో బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట వీళ్ళకి ఇండైరెక్ట్గా. సో ఇప్పుడు ఆ వెరీ కాయిన్స్ మీ చేతులు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఆ కాయిన్స్ పూర్తిగా మీవే. ఇంకా దాంతోపాటు ఇప్పుడు మనం ఏం చేయాలి? సో మైగ్రేషన్ అయిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయాలంటేనండి లిస్టింగ్ అయ్యే వరకు వేచి ఉండండి అని చెబుతున్నారు. చూసారు కదండి, స్వయంగా వీళ్ళే చెబుతున్నారు లిస్టింగ్ అయ్యే వరకు వెయిట్ చేయండి, మంచి ఇన్కమ్ వస్తుంది, అప్పుడు మీరు సెల్ చేసుకోవచ్చు అని. కాబట్టి ఈ ప్రాజెక్ట్ గురించి కష్టపడుతున్న వాళ్ళ కోసం ఈ విధంగా మాట్లాడుతున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉందండి. అన్ని ప్రాజెక్టులు కూడా ఈ విధంగా మాట్లాడాలండి. సో కష్టపడేది కమ్యూనిటీ కాబట్టి వాళ్ళకంటే ఒక ప్రతిఫలం ఉండేలాగా మాట్లాడినట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చండి. సో వీళ్ళైతే అలా మాట్లాడుతున్నారు, సేమ్ మన టిక్ కాయిన్ వాళ్ళలాగా మాట్లాడుతున్నారండి. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రాజెక్టులు అయితే మైనింగ్ అయితే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ వేరీ కాయిన్ సంబంధించి అయితే మనం ఆ యొక్క ట్రాన్సాక్షన్ చెప్పాను కదా స్టార్టింగ్లో మైగ్రేషన్ అయినట్టుగా, అది మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. అది మనకి బ్లాక్ చైన్లో ఇంక్లూడ్ అయిపోయింది ఆల్రెడీ. సో మీరైతే అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట, దానికి ప్రూఫ్ ఉందా లేదా అనేది. సో ఈ విధంగా చూసినట్లయితేనండి 1,02,596 మందికి అయితే మైగ్రేషన్ చేసి పెట్టారు జస్ట్ 2-3 డేస్లో. సో చూసినట్లయితే ఇంకా ఎవరికైతే మైగ్రేషన్ అవ్వలేదు కంగారేం పడక్కర్లేదు, 4 నుండి 5 రోజుల్లో మీ అందరికీ కూడా కంప్లీట్ అవుతుందని చెప్తున్నారన్నమాట వీళ్ళైతే. సో మనకి ఆగస్టు 15 లోపు అయితే అంతగా కంప్లీట్ అయిపోతుంది. మన తెలుగు వాళ్ళకైతే చాలామందికి ఆగస్టు 10, 11, 12 తారీఖులో చాలా బాగా అయినట్టు మనకైతే రిపోర్ట్ అయితే వచ్చిందండి. మీకు ఇంకా కాలేదనుకోండి కంగారేం పడవద్దు, వెయిట్ చేయండి, తప్పకుండా మీకైతే అవుతుందన్నమాట. సో ఈ విధంగా 57 కోట్ల కాయిన్స్ అయితే మనకైతే మైగ్రేట్ అయ్యాయండి. 57 crore అంటే చిన్న విషయం కాదండి, చాలా హ్యూజ్ రేంజ్లో ఈ ప్రాజెక్ట్ అయితే వెళ్తుంది అనమాట. సో ఫైనల్గా చూసినట్లయితేనండి ఇదండి సియోల్ అయితే క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియాకి సంబంధించిన రాజధాని అనమాట సియోల్ అనేది. సో ఇక్కడే మన యొక్క మీటింగ్ జరగబోతుంది ఆగస్టు 26వ తారీఖు. అది జరిగిన తర్వాత ఇంకొన్ని పోస్టులు అప్డేట్స్ మన ముందుకైతే వస్తాయన్నమాట. వచ్చినప్పుడైతే మళ్ళీ మనమైతే వాటి గురించి మరొకసారి డిస్కస్ చేసుకుందామండి. సో మీకు అర్థం కాదండి, మంచి ప్రాజెక్టు మిస్ అవ్వకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.